అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమయ్యే ఆవకాయ పచ్చడి చేసుకుందామండి. ముందుగా మనం ఆవకాయకి కావలసిన కాయ అయితే ఎంచుకుని తీసుకోవాలి. ఈ కాయలు తీసుకున్న తర్వాత మంచిగా కడగాలండి. మనం తీసుకునే కాయని బట్టే రుచి, ఆవకాయ పచ్చడికి రుచి ఉంటుందండి. మంచిగా చూసుకుని కాయ అనేది మంచిగా ఆవకాయ కాయకి ఏ కాయ బాగుంటుందో అది తీసుకోవాలి. నేను ఈ కాయ తీసుకున్నానండి. చిన్నగా ఉంది కాయ, రౌండ్గా ఈ విధంగా మంచిగా కడగాలండి. ఇవి ఆవకాయ అంటేనే నోట్లో నీళ్ళు ఊరని వారు ఎవరు ఉంటారండి. చాలా పచ్చడి అన్నిటిలో రారాజైన ఆవకాయ కదండి. చాలా బాగుంటుంది ఈ ఆవకాయ పచ్చడి. మనం ఈ కాయలు కడిగిన తర్వాత ఒకసారి కడిగిన తర్వాత దీనికి ఉన్న ముచ్చుకలు తీసేయాలండి. ఇదిగో కట్ చేసిన తర్వాత జీడి ఉంటుంది కదండి, ఆ పాలు అనేవి వస్తున్నాయి. జిడ్డు అంతా పోయే వరకు మంచిగా కడిగి మరలా వేరే బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో వేయాలండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పొడి క్లాత్, మంచి క్లాత్ తీసుకుని ఆ క్లాత్తో మంచిగా తడి లేకుండా కాయనంతా మంచిగా తుడుచుకోవాలి. మనం తుడుచుకున్న తర్వాత ముక్కలను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. వాటికి తగరం కింద పొర ఉంటుంది కదండి, అది క్లీన్గా తీసేసుకుని ఈ విధంగా పప్పు ఆ తగరం అంతా తీసేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం కొలుచుకుందామండి. నేను తీసుకున్న గిన్నె అయితే కేజీ పడుతుందండి. ఈ విధంగా 4 గిన్నెలు అవనియండి ఇవి ముక్కలన్నీ. ఈ ముక్కలన్నీ ఒక దగ్గర కొలుచుకొని పెట్టుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నాం అదే గిన్నెతో దానికి సరిపడా, దాని నిండా పుల్లుగా కాకుండా అంచుల వరకు వేసుకున్నామండి కారం. అదే గిన్నెలో సగం ఉప్పు వేసామండి. ఉప్పు వేసిన తర్వాత అదంతా కలిపిన తర్వాత ఆవపిండి అండి. ఇది మనం ఉప్పు ఎంత తీసుకున్నాం అంతే ఆవపిండిని తీసుకోవాలి. 1-2 స్పూన్లు ఉంటే అది కూడా వేసేస్తున్నారండి. ఈ విధంగా ఈ 3 వేసి చక్కగా ఈ 3 కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేలు పెట్టి చూపిస్తున్నారు కదండి. పచ్చడి ఆ విధంగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలని అంచులు చెప్తున్నారండి. పచ్చడి కలిపే అమ్మ అవుతారండి నాకు. చాలా బాగా కలుపుతారు పచ్చడి, బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే మెంతులు మన చేతితో గుప్పుడు అవుతాయండి, అవి ఆ విధంగా వేసుకోవాలి. అవన్నీ కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం కట్ చేసుకున్న శుభ్రం చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి సగం తీసేసుకుని ఇంకా మిగిలిన ముక్కలు ఉన్నాయి కదండి అందులో మనం నూనె వేసుకోవాలండి. అన్ని ముక్కలు పట్టించేలాగా నూనె వేసుకోవాలి. వేరుశెనగ అండి, మనకు పచ్చడికి పట్టేది వేరుశెనగే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వేరుశెనగ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ నూనె కలిసేటట్లు ఈ ముక్కల పై నుంచి నూనె వేయాలండి. ఆ విధంగా కలుపుకోవాలి. ఆ నూనెలో వేసి కలిపిన ముక్కలను ఒక 4 గుప్పుళ్ళు మనం కారం, ఆవపిండి, ఉప్పు వేసి అన్నీ కలిపి పెట్టుకున్న కారంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఆ కారం అంతా ఈ ముక్కలకు పట్టించేలాగా పట్టించి ఆ ముక్కలన్నీ కారం పట్టించాలి. ఈ విధంగా కారం పట్టించిన తర్వాత మనం ఏ జాడీలో అయితే పచ్చడి పెడుతున్నామో ఆ జాడీలో ఒక 1/2 కేజీ నూనె వరకు వేసుకోవాలి. ఈ కారం పట్టించిన ఈ మామిడికాయ ముక్కల్ని ఈ జాడీలో వేసుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదంతా సరి చేయాలండి. ఈ విధంగా మరలా అదే విధంగా మనకి ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్నీ కూడా నూనెలో వేసుకుని ఒక 5 గుప్పుళ్ళు అలా వేసుకుని మనము అవన్నీ కారం పట్టించాలి. ఈ విధంగా ఏ విధంగా కలుపుతున్నారో ఆ విధంగా కలపాలి. ఈ పచ్చడి పట్టే పద్ధతి అయితే చాలా రకాలుగా పడతారండి. కానీ ఈ అమ్మ పట్టే పచ్చడి అయితే ఈ విధంగా పద్ధతిగా పడతారు. ఈ పద్ధతిలో ఈ విధంగా కలిపిన ముక్కల్ని మళ్ళీ జాడీలో వేసుకోవాలి. ఈ పద్ధతిలో పడితే కనుక పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత మరలా మనం నూనె వేయాలండి. ఇందులో ఈ విధంగా నూనె వేసిన తర్వాత మరలా మనం వేసిన ముక్కలన్నీ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా కలపాలి. మనం ఖచ్చితంగా చేత్తో అయితే ఈ విధంగానే మంచిగా కలపాలండి. ఈ విధంగా మరలా మిగిలిన ముక్కలన్నీ వేసేసి ఈ విధంగా కలపాలి. మనం ఈ పచ్చడి పట్టినప్పుడైతే అండి చెయ్యి కానీ ప్రతిదీ కూడా పొడిగా తడి లేకుండా చూసుకోవాలండి. మిగిలిన నూనె కూడా 2 కేజీలు ఫుల్లుగా పట్టిందండి ఇది. ఈ పచ్చడి మొత్తం ఆయిల్ అంతా 2 కేజీలు ఫుల్లుగా వేసేసాము. ఈ విధంగా నూనె, కారం, ఈ ముక్కలు, ఈ మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిసేటట్లు ఈ రుత్తులోనే ఈ విధంగా మంచిగా కలపాలి. ఈ విధంగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత చక్కగా అదంతా ఈ విధంగా సరిచేసి మనం ఈ జాడీకి పైన అంటుకుంది కదండి కారము, నూనెని ఇదంతా ఒక మంచి పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా దాని అంచులు ఏమీ లేకుండా ఈ విధంగా శుభ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మన జాడీ పైన ఇది ఉంటుంది కదండి మూత, అది పెట్టేసి మన స్మెల్ బయటకు రాకుండా ఒక పేపర్ వేయాలి. దానిపైన మంచి క్లాత్ ఒకటి వేసుకుని ఈ విధంగా మడత పెట్టి ఈ విధంగా వేసి మనం తాడు ఒకటి తీసుకుని మంచిగా బిగించి కట్టాలి. ఈ విధంగా కట్టేసుకోవాలి. మనం 3 రోజుల వరకు మరలా ఒక పక్కన పెట్టేయాలండి. ఇది మనం ఎక్కడ తిరగని చోట చక్కగా ఒక మంచి ప్లేస్ చూసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది పెట్టిన చోట కూరగాయలు కానీ ఏమి కూడా తడి వస్తువులు కానీ పెట్టకూడదండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకు 3వ రోజు వచ్చేసిందండి. 3వ రోజు చూద్దాం ఏ విధంగా ఉందో. అసలు చాలా బాగుందండి. అసలు మూత తీయంగానే మంచి స్మెల్, ఆవకాయ స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇదంతా కలుపుదాము. ఆ రోజు కలిపినప్పుడైతే అమ్మ ఉప్పు చూసుకోవాలి, అన్నీ సరిపోతాయని చెప్పారు. మనం ఉప్పు చూద్దామండి. ఇదంతా కలిసి మనం తీసుకుని మనం వేడివేడి అన్నంలో ఎలా ఉందో చూద్దామండి. ఉప్పు సరిపోయిందో లేదో. పచ్చడి అయితే మంచి కలరు, మంచి స్మెల్ అదిరిపోయిందండి. ఆ ఉప్పు అనేది చూద్దామండి ఇప్పుడు. మీరు కూడా ఈ విధంగా ఈ పద్ధతిలో చేయండి. ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి. ఈ పచ్చడి అయితే ఈ పద్ధతిలో పడితే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నం రెడీగా ఉంది. ఎలా ఉందో చూద్దామండి. పచ్చడి వేసి పిల్లలైతే ఎప్పుడు పెడతారని చూస్తున్నారండి. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఈ పచ్చడి చూద్దామండి. ఈ విధంగా కలిపి చక్కగా ఎలా ఉందో పిల్లలకు పెడుతున్నానని చెప్తారు. ఉప్పు అంతా చాలా కరెక్ట్గా సరిపోయిందండి. మరి ఇంకెంత ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.